నమస్కారం అమ్మగారు. నమస్కారం నమస్కారం. అయ్, అమ్మగారు, నమస్కారం. నమస్కారం. ఇదిగో, ఏమిటి లడ్డూలా? తిరుపతి లడ్డులమ్మా. ఆ, అమ్మగారు మీకు చెప్పానుగా మా వాడి గురించి. అదే కండక్టర్ ఉద్యోగం. అర్రే, అయ్యగారు ఇక్కడే ఉన్నారా? నమస్కారం అయ్యారు. అయ్యగారు నమస్కారం జీ. నమస్కారం అండి. అమ్మా, మీరు ఉద్యోగం ఇస్తానని చెప్పగానే ఎగిరి గంతేసి బస్సు ఎక్కి మీ బస్సేనమ్మా తిరుపతికి వెళ్ళి స్వయంగా మీకోసం ఈ లడ్డు తీసుకొచ్చాడమ్మా. అర్రే, అపచారం అపచారం. పండు గాని ఫలము గాని లడ్డు గాని మరేదైనా గాని ఇచ్చింది ఇచ్చినట్టుగా అంతా మీరే తినాలి. మరొకరికి బాగా ఇవ్వకూడదు. భర్త అయినా సరే. తినండి. అమ్మగారు, మా వాడికి కండక్టర్ ఉద్యోగం. అవునండి అమ్మగారు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి. మా కుటుంబం అంతా నా మీదే ఆధారపడి ఉందండి. మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని ఆ కండక్టర్ ఉద్యోగం నాకు ఇప్పిస్తే. అరే లడ్డూలు. అవును, ఆ రోజు ఆ కోడిపెట్ట యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడింది మీరే కదూ? కోడిపెట్టేమిటి? అవును మమ్మీ, ఆ రోజు కారు కింద కోడిపెట్ట పడితే 2000 అడిగారని చెప్పేనే నన్ను నేనే కాపాడారు. ఓకే అబ్బాయి, ఓకే. అయితే ఈ ఉద్యోగం నీకు ఖాయమయ్యా. ఓహో, చాలా అదృష్టవంతుడు అయ్యా. డిపాజిట్ తీసుకోకుండా ఉద్యోగం ఇవ్వటం ఇదే మొదటిసారి. డిపాజిట్ లేకుండా? డిపాజిట్ లేకపోవడం ఏంటండి? 5000 రూపాయలు డిపాజిట్ కట్టాల్సిందే. 5,000? 5,000? అవును. రూపాయి మా నెత్తి మీద పెడితే ఆ రూపాయి కూడా తిరిగి రాదమ్మా. వీఆర్ వెరీ పూర్. అంటే చాలా పేదవాడు. ఫోన్లేవే పాపం, ఏదో పేదవాడు అంటున్నాడుగా. ఇప్పుడు డిపాజిట్ ఎక్కడి నుంచి తెస్తాడు? ఎక్కడి నుంచి తెస్తాడా? ఎక్కడి నుంచైనా తేవాల్సిందే. ఓహో, ఇది మీ రికమెండేషనా? చూడండి, రోజుకు 1000 రూపాయల కలెక్షన్ అండి. అది కాస్త పట్టుకోకపోతే 5,000 రూపాయలు డిపాజిట్ కట్టాల్సిందే. ఈ ఉద్యోగం కూడా వచ్చినట్టే వచ్చిపోయిందిరా. అనవసరంగా ముసలోడు వచ్చి అడ్డుపడ్డాడు. లేకపోతే ముసలి డిపాజిట్ కూడా అడిగేది కదా. ఎవరు అడ్డుపడలేదు. నా దురదృష్టమే నాకు అడ్డుపడింది. ఇప్పుడు 5,000 ఎవరిస్తారు? ఈ ఉద్యోగం ఎలా వస్తుంది? నానా, ఓయ్, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మా మురళికి బస్ కండక్టర్ ఉద్యోగం వచ్చిందండి. ఇక్కడేవయ్యా రోజు 50 రూపాయల పైన మిగులుతాయి. దానికి కాస్త మీ సహాయం కావాలండి. దాచడానికేగా. అలాగే. కాదండి, మరి ఏం లేదండి, ఒక 5,000 రూపాయలు డిపాజిట్ కట్టాలి. కట్టేయండి. అందుకోసమే. నా దగ్గర ఎక్కడిది? అదే మరి అప్పుడు ఒక 5,000 రూపాయలు ఉన్నాయని చెప్పి. అది ఇట్టంటాడి కోసం కాదయ్యా, పిల్ల పెళ్లి చేయాలి. తిరిగి ఇచ్చేస్తామండి. ఇవ్వకపోతే పెళ్లి చేసుకునేది నేనే కదండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా చేసుకోకపోతే? అంటే మీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు బాబు. నా బోటోడు 5-6 వేల రూపాయలు పోగు చేయడం అంటే ఎంత కష్టమైన పనో నీకు తెలియంది కాదు. నీదా ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం. నేను ఆ ధైర్యం చేయలేను బాబు. డబ్బుని పిల్లని నీ చేతుల్లో పెడతాను, నువ్వేం చేసినా సరే. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, మీ అయ్యకు సైకిల్ యాక్సిడెంట్ అయింది. అక్కడ పడిపోయి ఉన్నా. ఏమండి ఏమండి ఏమండి, మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. రే మురళి, మోహన్, త్వరగా రండి.
ఎక్కో అత్తోరింటికా ఏమే ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారంట కదా నీకెందుకు వెళ్ళకూడవా తప్పే ఉందే వయసులో ఉంది కదా పైగా ముగ్గురు కుర్రాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కదా అని ముగ్గురుంటే నీకెందుకు నలుగురుంటే నీకెందుకు ఆ సంగతి నీకెందుకే వాళ్ళ ఆనే ఉంటే ఎంతమంది ఉన్నా పర్లేదు వాళ్ళ ఆనపోయాక ఇష్టమైన వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలి లేదా బయటకు పంపించేయాలి చూసే వాళ్ళకి బాగుండొద్దు సర్లే నోరు మీవే నీ నోటికి మరి అద్దు పద్దు లేకుండా పోతుంది ఉన్న మాట అంటే ఊరికి ఎందుకే తల్లి అయ్యో తల్లి ఊరుకోవే ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు ఉంటే భయం ఏంటే మనం ఏమన్నా తప్పు మాట అన్నావా ఉన్నరా ఇంకేగా ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారంట కదా నీకెందుకు వెళ్ళకూడవా ముగ్గురుంటే నీకెందుకు నలుగురుంటే నీకెందుకు ఆ సంగతి నీకెందుకే వాళ్ళ ఆనే ఉంటే ఎంతమంది ఉన్నా పర్లేదు వాళ్ళ ఆనపోయాక ఇష్టమైన వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలి లేదా బయటకు పంపించేయాలి చూసే వాళ్ళకి బాగుండొద్దు ఏమిటిది? వాళ్ళ మాటలకు సమాధానం వాళ్ళ మాటలకి మాత్రమే సమాధానమా? నా అంతరాత్మ కూడా. నేను చేసిన ఆలస్యాన్ని వాళ్ళు గుర్తు చేశారు. లక్ష్మి, ఈ పెళ్లి గుళ్ళు గోపురాలు అక్కర్లేదు, బాజాలు భజంత్రీలు అక్కర్లేదు, పెద్దలు పురోహితులు అక్కర్లేదు, సాక్ష్యాలు ప్రమాణాలు అక్కర్లేదు. మనసుకు మనసే సాక్షి, మన మనసులకి ఆ మనిషే సాక్షి. త్వరగా చెప్పండి. ఏమిటంటే అంత అర్జెంటు బస్ ఆపేసి అరగంట అయిపోయింది. డ్రైవర్ని కిందకి దిగిపోమన్నారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? బ్రేక్ డౌన్ అయింది అనుకుంటారు ఏం బ్రేక్ డౌన్? నా హార్ట్ డౌన్ అయిపోతుంది. త్వరగా తేల్చండి. తొందరగా తేల్చడానికి ఇదేమైనా బిజినెసా? లైఫ్ ప్రాబ్లం, జీవిత సమస్య. నేను మాట్లాడగనా? అరగంట నుంచి ఇదే మాట అంటున్నారు, కానీ ఏమీ అడగటం లేదు. నేనేం అడుగుతానో మీకు తెలుసు. నాకెలా తెలుస్తుందండి? గ్యాస్ కొడుతున్నారు, నాకు తెలుసు. మీరు కూడా అదే అడగాలనుకుంటున్నారు, కాకపోతే కాస్త సిగ్గుపడుతున్నారు. నేనే అడగనా? అడగండి. ఎరా అయిందా? నా పని ఇక్కడ గడప దగ్గర గంగనాథం అయిపోయిందిరా. త్వరగా కానీ మీ డిస్కషన్. రాణి, నువ్వు అనుకున్నట్టే నేను అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. దీనికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? బస్ ఇక్కడ ఆపారంటే లోపల ఇన్స్పెక్షన్ సార్. ఇన్స్పెక్షన్ బ్రేక్ డౌన్ సార్. ఇన్స్పెక్షన్ బ్రేక్ డౌన్. మీరు ఇన్స్పెక్షన్ మేము బ్రేక్ డౌన్ సార్. లోపల ఎవరు? కండక్టర్ డ్రైవర్ సార్. డ్రైవర్? కండక్టర్ డ్రైవర్ డ్రైవర్ కండక్టర్. మీ అమ్మాయి కండక్టర్ సార్. అమ్మాయి? ఏమిటి ఏమిటి వేషాలు? ఎప్పటి నుంచి సాగుతుంది? ఇప్పటి నుంచేనండి. డాడీ, ఏమి అడగదు డాడీ. యు మస్ట్ హెల్ప్ మీ. హెల్ప్ చేయడమే కదా మన పని. నువ్వు ఎప్పుడైతే అతని బస్సు రూట్ మన ఇంటి రూట్ వైపు మళ్ళించావో అప్పుడే నాకు డౌట్ ప్రారంభమైంది. డాడీ, ఈ కేసు నువ్వే టేకప్ చేయాలి.